హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే శనివారం వ్లాగ్ అండి. సాటర్డే వ్లాగ్. మార్నింగ్ అయితే పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. టిఫిన్ తెప్పించి పెట్టేశాను. నెక్స్ట్ ఏమో వాటర్ అండి వేడి నీళ్ళు పెడుతున్నాను. ఇద్దరికి కూడా రొంప చేసిపోయింది. ఇక్కడ పప్పుచారు కోసం అయితే పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. శనివారం కదా, లైట్గా పలుచకైతే పప్పుచారు పెడితే పిల్లలకి తింటారు క్యారేజ్లోకి అని చెప్పేసి పెట్టానండి. పప్పు నానబెట్టుకున్న తర్వాత ఒక అరగంట గంట పోయిన తర్వాత ఇదిగోండి పప్పుచారు అయితే పెట్టాను. మరిగిపోతుంది కదా, టమాటా బెండకాయ వంకాయ అన్నీ వేసుకుని పప్పుచారు అయితే పెట్టాను. టేస్ట్ కొద్దిగా బాగుండాలని అయితే కొద్దిగా బెల్లం కూడా వేసుకున్నానండి. అలా పిల్లలకి క్యారేజ్ పెట్టేసి వాళ్ళనైతే స్కూల్కి దింపేసి వచ్చిన తర్వాత ఇదిగోండి, నువ్వు భూమి చుట్టూ ఎన్నిసార్లు తిరిగి వచ్చినా, ఎన్ని పనులు చక్కబెట్టుకొచ్చినా తిరిగి 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 మా దగ్గరికే రావాలి అన్నట్టుగా చూస్తున్నాయండి ఈ గిన్నెలు. అక్కడికి వచ్చేసి వాటి పని అయితే చూసేసుకున్నాను. ఇదిగోండి, నేను 10 సార్లు మా అమ్మని మనీ ప్లాంట్ అని అడుగుతుంటే మా సిద్ధు అయితే విని అస్తమానం అడుగుతున్నాను కదా అని పక్కింట్లో ఉందండోయ్, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగైతే చిన్న కొమ్మ అయితే తీసుకొచ్చాడు. ఇది వాటర్ బాటిల్లో వేసి పెట్టానండి. ఇక్కడ వాటర్ బాటిల్లో వేస్తే చిగురో తెలీదు, దానికి వేరో తెలియదండి. ఇక్కడ వస్తుంది చూడండి లైట్గా, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ కింద కూడానండి చిన్నది వచ్చింది. అది చిగురు అనుకుంటున్నాను, చూడాలి. వేరేమో పక్కన ఉంది కదా, అలాంటి వేరు వస్తుందేమో. నేనైతే చిగురనే అనుకుంటున్నానండి. ఆకు వస్తుందో అలా వేర్లా వస్తుందో అయితే నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఇదిగోండి, మొత్తం పని అంతా అయిపోయింది. అంటన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంట్లో అయితే మొన్న తోటకెళ్ళి కోసి తెచ్చుకున్నాం కదండి మామిడికాయలు. అందులో ఒక కాయ అయితే లైట్గా మెత్తబడిందండి. అది బాగుంటుంది కదా ఇప్పుడు తింటేనని చెప్పేసి పచ్చి పచ్చిగా లైట్గా పండిన కాయ అండి. ఇది పుల్లగా తీతీగా ఉంటుంది అనేది ఇదైతే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ మామిడికాయ కట్ చేస్తుంటే మా చిన్నోడైతే గుర్తుకొచ్చాడండి. ఎందుకంటే వాడి ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీగా నాకు కూడా కావాలని చెప్పేసి వాటకైతే వచ్చేస్తాడు. మరి ఇంటి దగ్గర ఉండి అడిగినా అడగకపోయినా వాడి వాట అయితే వాడికి ఇచ్చేయాలి కదా అని నేనైతే సగం కట్ చేసుకుని నేను తిని మిగిలిన సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. చిన్నోడు వచ్చిన తర్వాత కట్ చేసిద్దామని. దీని టేస్ట్ ఎలా ఉంది అంటారా? మధ్యలో పచ్చి పచ్చిగా ఉంది కదండి, పూర్తిగా అయితే మగ్గలేదు. దానివలన పైనంతా తీతీగా ఉంది, లోపల ఉన్న మొక్క అంతా కూడా చాలా పుల్లగా ఉందండి. టేస్ట్ బాగుంది. నెక్స్ట్ చాలా రోజులు అయిపోతుందండి మిషన్ తీసి. మ్యానుఫ్యాక్చర్ అయిన కాడి నుంచి మిషన్ అయితే పెట్టలేదు కదా. సరే ఈ రోజైనా సరే స్టార్ట్ చేద్దాం, ఆగిపోయిన బ్లౌజ్ అన్నా కుట్టేసి ఇచ్చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే పెడుతున్నాను. ఈ మిషన్ నేను ఎంత రేటుకి తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మొత్తం వీడియో అంతా చేసి పెట్టానండి. ఇదివరకే వీడియో ఉంది మన ఛానల్లో. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ చూడొచ్చు. మొత్తం మిషన్ గురించి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా పెట్టానండి. నెక్స్ట్ దారం అది ఎలా ఎక్కించుకోవాలని. దీనివలన మనకి వర్క్ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది మిషను. నేనైతే 12,000 అయింది అనుకుంటా, అప్పుడు 11,000 అండ్ ఎక్స్ట్రా అయింది ఆ మిషన్ తీసుకుంటాకైతే. ఇంకా కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా మంచి కెపాసిటీ ఉన్న మిషన్స్ అయితే వస్తున్నాయి చూడండి. అక్కడ మిషన్ అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసాను కదండి. నెక్స్ట్ మర్చిపోయాను, ఇడ్లీకి అయితే పప్పు వేసుకోవాలి. గబగబా వచ్చి ఆ పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కావాలి కదా, మొత్తం అస్తమాను పెసరట్లు ఉప్మాలు ఏం చేస్తాం అని చెప్పేసి ఇడ్లీ కోసం అయితే ఇదిగోండి మినపప్పు నానబెట్టుకున్నాను. ఒక 2-3 రోజులు వచ్చేలాగా ఎక్కువగానే నానబెట్టుకున్నానండి. ఇడ్లీ కోసం పప్పు అయితే నానబెట్టేసుకుని ఇదిగోండి మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. బ్లౌజ్ అయితే సగం గుట్ట వదిలేసాను అన్నాను కదండి, ఇదిగోండి ఇంతవరకు అయింది. ఇదంతా పూర్తిగా అయితే ఫినిష్ చేసి ఇచ్చేయాలి. చాలా రోజులు అయిపోతుంది కదా పాపం, వదిలేసారు నా దగ్గర బ్లౌజ్ అయితే. ఇదైతే పూర్తి చేసి ఇచ్చేయాలి. బ్యాక్ హుక్స్లన్నీ ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసి కుట్టాను. ఇదిగోండి అయిపోయింది. ఇలా బ్లౌజ్ కుట్టేసరికి పిల్లలు వచ్చే టైం అయిపోయిందండి. పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి స్కూల్ దగ్గరికి. ఇదిగోండి మిషన్ పని అంతా అయిపోయింది కదా, మిషన్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. నాకు ఈ మిషన్లో నచ్చిన బెస్ట్ ఫీచర్ అండి ఇదేంటంటే, మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు తీసుకుని వాడుకుని నెక్స్ట్ చక్కగా కబోర్డ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా అటాచ్మెంట్స్ అయితే ప్లగ్ పాయింట్ అయితే తీసేసుకుని అయితే పక్కనైతే కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు అండి చక్కగానే. అసలు మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకుని వాడుకోవచ్చు. నేను వీడియో తీస్తా మాట్లాడతా టైం అయితే మర్చిపోయానండి. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోయింది. ఫాస్ట్గా వెళ్ళాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి అయితే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేయాలి. ఏదైనా మిషన్ అయితే ఇక్కడ వదిలేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో విధంగా చేయి తగిలింది అనుకోండి, పడిపోతే మళ్ళీ ప్రాబ్లం కదా. గబగబా అయితే పెట్టేసి వెళ్ళిపోదాం. ఎంత టైం పట్టదులేండి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి. ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. ఫాస్ట్గా రెడీ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. ఇదిగోండి చిన్న కిటికీలో అయితే పెట్టేస్తున్నాను. చూసారా ఎంత ప్లేస్ పెట్టలేదు, చక్కగా ఇంత చిన్న ప్లేస్లో అలా మిషన్ అయితే పెట్టేసుకోవచ్చు.
బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా ఎక్కువ కాస్ట్ పడితే ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నది కూడా వస్తుంది. ఇది నాకు తెలిసి 11,500 ఎంతో పడిందండి, సరిగా గుర్తులేదు నాకు. వీడియో అయితే పెట్టాను మిషన్కి సంబంధించి, అసలు ఎంత కాస్ట్ పడింది, ఎలా యూస్ చేయాలి అవన్నీ కూడా వీడియో పెట్టానండి, మన ఛానల్లో ఉంది. కావాలితే మీకు ఇన్ఫర్మేషను మిషన్ గురించి అంతా కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఇదిగోండి బాక్స్ అయితే ఫ్రీగా వచ్చిందండి ఆ మిషన్తో పాటు నాకు అప్పుడు. ఇదిగోండి ఆ మిషన్ అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని అయితే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిపోయినా. ఇలా నేను వెళ్ళగానే మా నాన్నగారు అయితే వచ్చారండి. నేను బయటకు వెళ్ళగానే వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసరికి మా నాన్నగారు ఉన్నారు. ఏంటంటే పాలు ప్యాకెట్ ఇవన్నీ తాండ్రా తీసుకుని వచ్చారు. ఇదైతే మా మామయ్య వాళ్ళు పంపించారు. ఒకటి చాలు, ఏ రెండు ఎందుకు, నాకు రెండు. మొత్తమా? ఇక్కడ ఓకే ఓకే. అక్కడ ఏంటమ్మది తాండ్రా పెద్దలు ఇచ్చారా? ఎంత ఎవరైనా ఇస్తే కాస్ట్ అడితే వాళ్ళనే. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మేమైతే తండ్రం భలే ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవండి, బాయ్.